సో లోపలైతే చాలా వ్యూ పాయింట్స్ అండ్ ఫోటో పాయింట్స్, దీంతోపాటు ఫోటో షూట్స్ అండ్ అడ్వెంచర్ ట్రెక్కింగ్ పార్క్స్ ఇలా చాలా అయితే ఉన్నాయి. సో ఇది ఒక మంచి అడ్వెంచరస్ అండ్ చాలా ఫ్యామిలీ విజిట్ చేసే పార్క్ అని చెప్పొచ్చు. సో లోపలికి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో ఇక్కడ వచ్చేసి ఎంట్రీకి 20 రూపీస్ అనమాట. సో చిన్నపిల్లలకి అయితే 10 రూపీస్. చూశారు కదండి ఇక్కడ ప్రైజెస్. లోపలికి వెళ్దామండి. సో జస్ట్ ఇప్పుడు ఎంట్రీ పాయింట్ నుంచి లోపలికి అయితే వచ్చాము. సో ఇదంతా ఎంట్రీ పాయింట్ అనమాట. సో చూసారు కదా ఈ వాల్ ఆర్ట్స్ కానీ చెట్లు ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసి వ్యూ పాయింట్, హిల్ ట్రెక్కింగ్ పాయింట్, రెడ్ శాండిల్, చిల్డ్రన్స్ పార్క్, యోగా సెంటర్ ఇలా చాలా ఉన్నాయి అండి. సో ఇక్కడ ఇది వచ్చేసి ఇంకో వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. ఇది ఇంకొక వ్యూ పాయింట్ అనమాట. సో ఇవి మనకి వెడ్డింగ్ షూట్స్ కానీ నార్మల్ ఫోటో షూట్స్ కానీ ఈ ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా ఎలా ఉందో. ఇంకా ముందుకెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దానండి. సో అన్న వచ్చేసి అన్న పేరు రహీం అనమాట. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీసర్. అన్న కూడా ఇక్కడ ఒక స్టాఫ్. సో ఇక్కడ నాకు చిన్న టాస్క్ అయితే ఇచ్చారు అన్న. ఈ మొక్క ఇచ్చి నాకు ఈ స్మెల్ ఏంటో చెప్పమన్నారు. నాకు చాలాసేపు అయితే అర్థం కాలేదు. ఇది యాక్చువల్లీ ఇది సుగంధ అనమాట. మనం డైలీ సోడాస్లో వాటిల్లో తాగుతాం కదా. ఇది వచ్చేసరికి పాల సుగంధి. ఓకే, ప్యూర్ ఒరిజినల్ ఉంటుంది. చాలా రేర్ ఇది దొరకడం. ఓకే, ఓన్లీ రిజర్వ్ ఫారెస్ట్ లోనే ఎక్కువగా ఉంటుంది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ లో ఉంటుంది. రిజర్వ్ ఫారెస్ట్ లో పర్మిషన్ లేకుండా ఎవరు రాకూడదు, ఎంటర్ అవ్వకూడదు. బరి సుగంధి వచ్చేసరికి సుగంధాసులో మనం డైలీ యూస్ చేసే సుగంధాసులో వాడతారు. అది ఓన్లీ స్టెమ్స్, తిరుపతి ఆ సైడ్ నుంచి వస్తుంది. అది ఓన్లీ స్టెమ్స్ వాడతారు. ఇది ఓన్లీ వేర్లు. ఇది తక్కువగా దొరుకుతుంది కాబట్టి దీన్ని ఎక్కువగా వాడరు. ఓకే, ఒరిజినల్ సుగంధి. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఒరిజినల్ సుగంధి అంట. మనకి పాల సుగంధి అండ్ నార్మల్ మనం డైలీ రెగ్యులర్గా తాగేదిందా నేను చెప్పినట్టు ఆ సుగంధి కాదంట. ఇది రేర్. దీంతో కూడా చేసుకోవచ్చు, బట్ ఇది రేర్ అంట. యాక్చువల్లీ లీటర్ కాస్ట్ వచ్చేసి 800 నుంచి 900 ఉండిద్దంట. సో బాగుంది. సో మనం అక్కడ చూపించిన వ్యూ పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు ఇంత దూరం లోపలికి వచ్చాం కదండి. ఈ లోపలికి వచ్చిన దగ్గర ఇదంతా ఇక్కడ కొన్ని యానిమల్స్, స్టఫ్డ్ యానిమల్స్ అను ఈ లోపల ఎర్రచందనం ట్రీస్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ బర్త్డే ఈవెంట్స్కి కానీ ప్రతి ఒక్క ఫోటో షూట్కి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఒక్కసారి మీరే చూడండి. అండ్ ఇది వచ్చేసి నేచర్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్ అనమాట. లోపల మనకి ఆర్టిఫిషియల్ యానిమల్స్ కానీ కొన్ని వచ్చేసి ఒరిజినల్ రాక్తో క్రేవ్ చేసిన యానిమల్స్ లైక్ ఇవన్నీ ఉంటాయి. ఒకసారి చూద్దాం రండి. సో యాక్చువల్లీ ఇవన్నీ వచ్చేసి ఒరిజినల్ రాక్ అనమాట. సో డైరెక్ట్గా రాక్ నుంచే క్రేవ్ అనమాట. ఇవన్నీ స్టోన్స్తో. అండ్ ఇట్లా దీని సరౌండింగ్స్ మొత్తం ఉన్నాయి. ఇవన్నీ చిన్న చిన్న లిజర్డ్స్ కానీ ఇవన్నీ. సో ఇక్కడ చూసారు కదా ఈ టైగర్ అయితే. అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ హైట్ అండ్ వెయిట్, విడ్త్ అన్ని యాజ్ ఇట్ ఈస్ ఒరిజినల్గా ఎంత ఉండిద్దో అంత ఉంది. సో ఇది ఆల్మోస్ట్ నా అంత ఉంది. ఒకసారి మీరే చూడండి. టైగర్తో పాటు ముందుకెళ్తే బీర్, లెపార్డ్, ఈ హైనా, ఫాక్స్ ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ యానిమల్స్. ఏ హైట్ అండ్ విడ్త్, లెంత్ ఎట్లా ఉంటాయో అదే దాంతో వీళ్ళు వీటిని రీడిజైన్ అయితే చేశారనమాట. అండ్ ఈ బేర్ వచ్చేసి యావరేజ్ లైఫ్ స్పాన్ కానీ దీని లెంత్ కానీ అన్నీ వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. ఇది వచ్చేసి ఆమ్నివోరస్ అనమాట. సో ఇక్కడ చూసుకోండి ఒకసారి మీరు. ఆమ్నివోరస్ స్లాత్ బీర్ అంటారు దీన్ని. 65 to 85 సెంటీమీటర్స్ హైట్ దాకా అయితే ఉంటుంది. ఇట్లాగే చాలా రియలిస్టిక్గా ఈ యానిమల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి ఇండియన్ లెపార్డ్ అనమాట. ఇది కూడా దీని యావరేజ్ లైఫ్ స్పాన్ వచ్చేసి 50 to 75 కేజెస్ దాకా అయితే ఉంటుందంట. సో దీని ప్రతి ఒక్క డీటెయిలింగ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇదనే కాదు, కంప్లీట్ యానిమల్స్. అండ్ మీకు క్యామ్లో ఎలా కనిపిస్తుందో తెలియట్లేదు కానీ డైరెక్ట్గా అయితే చాలా బాగుంది చూడటానికి. అండ్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ పైథాన్. ఇది కూడా చాలా రియలిస్టిక్గా ఉంది. సో ఇది ఫీమేల్ వచ్చేసి 100 eggs దాకా అయితే పెడుతుందంట. సో మనకి దీని గురించి కూడా కంప్లీట్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు. అండ్ యాక్చువల్లీ ఇది వచ్చేసి 21 feet దాకా అయితే పెరుగుతుందని చెప్తున్నారు. అండ్ 90 to 91 kgs దాకా అయితే ఉంటుందంట.
ఇది వచ్చేసి ఓపెన్ జిమ్ ఏరియా అనమాట. సో ఇక్కడ నగరవనం పార్క్లోకి ఎర్లీ మార్నింగ్ 6 to 8:30 దాకా మనకి జిమ్ ఏరియా కానివ్వండి, అక్కడ వచ్చేసి యోగా సెంటర్ ఉంది. ఈ యోగా సెంటర్కి విజిటర్స్ని నార్మల్గానే వీళ్ళు అలౌ చేస్తున్నారు. సో ఎవ్రీడే ఈ యోగాకి అండ్ ఓపెన్ జిమ్కి విజిటర్స్ వచ్చి ఇక్కడ ఈ యోగా సెంటర్లో యోగా చేసుకొని అయితే వెళ్తున్నారు. అండ్ ఎర్లీ మార్నింగ్ 8:30 దాకా అయితే వీళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఛార్జ్ అయితే లేదు. అండ్ 8:30 తర్వాత విజిటర్స్కి వీళ్ళు టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడికి ఈ యోగా సెంటర్కి ఎవ్రీడే 30 మెంబర్స్ దాకా అయితే వస్తారు. అండ్ వీకెండ్స్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్మోస్ట్ 50 to 100 మెంబర్స్ అయితే వస్తారు. అండ్ దట్టు ట్రెక్కింగ్ కూడా మనకి వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు అనమాట. సో ఇదంతా ఆల్మోస్ట్ వీకెండ్కి మనకి 50 to 100 మెంబర్స్ అండ్ డైలీ ఒక 30 మెంబర్స్ అయితే యోగా సెంటర్ని విజిట్ చేసి ఎర్లీ మార్నింగ్ యోగా అయితే చేసుకుంటున్నారు. అండ్ పర్టికులర్గా ఈ యోగా సెంటర్ దగ్గర అయితే అండ్ ఈ యోగా మ్యాట్ వచ్చేసి మనకి బెంగళూరు నుంచి అయితే తెప్పించారనమాట. అండ్ చాలా అంటే చాలా చల్లగా ఉంది దీని కింద, ఈవెన్ సమ్మర్లో కూడా చల్లగా ఉండిద్దని చెప్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మామూలుగా మనకి సిటీస్లో ఉండే యోగా సెంటర్ అండ్ అవుట్డోర్ జిమ్ కంటే కూడా ఇక్కడ చాలా బాగుంది అండ్ జీరో పొల్యూషన్తో. సో ఇదంతా ఓపెన్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా బాగుంది, విజిటర్స్ కూడా చాలా మంది వస్తారు. అండ్ మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి, ఈ ప్లేస్కి చాలా అంటే చాలా బాగుంది, జీరో పొల్యూషన్. యాక్చువల్లీ ఇదంతా వచ్చేసి అడ్వెంచర్ థీమ్ పార్క్ అనమాట. సో మన చిన్నపిల్లలకి కొంచెం ఎంజాయ్మెంట్కి ట్రాంపోలిన్ కానీ ఈ కమాండర్ నెట్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి, ఒకసారి చూద్దారండి. ఇక్కడ వచ్చేసి కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అయితే జరుగుతుంది, సో అందుకే మనం లోపలికి వెళ్ళట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం గుంటూరులో జిప్ లైన్ అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు, అది కూడా ఈ పేరేచర్ల నగరవనంలో. అండ్ దీంతోపాటు ఇక్కడ రైఫుల్ షూటింగ్ అండ్ ఆర్చరీ కూడా ఉండబోతుంది. అండ్ ఇది వచ్చేసి చాలా పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి, గుంటూరుకి పెద్ద జిప్ లైన్ అనమాట. సో ఆల్మోస్ట్ ఏపీ స్టేట్లో చాలా తక్కువ ప్లేసెస్లోనే ఈ జిప్ లైన్స్ ఉన్నాయి. అండ్ అది కూడా మన గుంటూరు పేరేచర్లోకి రావడం మనకి చాలా లక్కీ అనే చెప్పాలి. అండ్ మంచి ఇది కూడా టూరిస్ట్ అండ్ విజిటింగ్ స్పాట్ అయింది. ఇప్పుడు చూసిన ఆ కొండ దగ్గర నుంచి మనకి ఇక్కడ దాకా అయితే ఉంటుంది ఈ జిప్ లైన్ అనేది. అండ్ యాక్చువల్లీ ఇవన్నీ మనకి ఇండియాలో అవైలబుల్గా ఉండే డీర్స్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మస్క్ డీర్కి చాలా స్పెషాలిటీ అయితే ఉంది. అండ్ దీంట్లో ఒక దుంప లాంటి ఒక ఆర్గన్ అయితే ఉంటుందంట. అండ్ దీంతో ఆల్మోస్ట్ ఒక 100 లీటర్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ అయితే వీళ్ళు తయారు చేస్తారు అని చెప్తున్నారు. సో దీన్ని బ్లాక్ మస్క్ డీర్ అంటారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి పాట్ బ్యాంబూ అనమాట, మనకి రెగ్యులర్గా ఉండే బ్యాంబూ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అందుకే దీన్ని పాట్ షేప్లో ఉంటుంది కాబట్టి పాట్ బ్యాంబూ అంటారు. ఒకసారి చూడండి. అండ్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు చూసిన ప్లాంట్ వచ్చేసి విక్టోరియా అమెజోనికా అని చెప్పి అంటారు. సో జనరల్ నేమ్ వచ్చేసి వాటర్ లిల్లీ, జైంట్ వాటర్ లిల్లీ ఇట్లా పిలుస్తారనమాట. అండ్ ఇది యాక్చువల్లీ 2 meters వరకు అయితే వెడల్పు ఉంటుంది. అండ్ 80 kgs వరకు అయితే ఈ లీఫ్ అనేది బరువు అయితే మోస్తుంది. ఆల్మోస్ట్ ఇండియాలో 3 చోట్ల మాత్రమే ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ ఉంది అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు మనకి. సో చూడండి. అండ్ దీని పక్కన ఉన్నాయన్నీ నార్మల్ వాటర్ లిల్లీస్. ఇప్పుడు వచ్చిన పెద్ద డిఫరెన్స్ ఎంత ఉంది కదా, దానికంటే అది పెద్దది వస్తుంది, దానికంటే పెద్దది వస్తుంది. ఓకే. ఈ బాట్ ఇది మోదుగ చెట్టు అనమాట. సో దీన్ని వచ్చేసి ఫైర్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు, ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారంట. అండ్ యాక్చువల్లీ ఈ చెట్టుకి ఇప్పుడు పూలు అయితే లేవు, ఇది చాలా రేర్గా దొరికే చెట్టు, అదే ప్లాంట్ అని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ దీన్ని ఎందుకు ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారంటే దీనికి వచ్చే పూలు విచ్చుకొని అడవిలో చాలా ఎంత దూరంలో ఉన్నా చాలా బాగా అయితే బ్రైట్గా కనిపిస్తాయి. అండ్ రెడ్గా మనకి బ్లడ్ కలర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో ఇది ఇట్లా కనిపించడం వల్ల మనకి దీని నుంచి మనకి డైరెక్షన్స్ అడవిలో ఎటు వెళ్ళాలి అనేది తెలుసుకుంటారు ఈ ట్రెక్కర్స్ కానీ ఇట్లా అడవిలో ట్రావెల్ చేసేవాళ్ళు కానీ అని చెప్పి చెప్తున్నారు. అందుకే దీన్ని ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు. యాక్చువల్లీ ఇది వచ్చేసి దేవకాంచన మొక్క అంటారంట, పూజకి ఎక్కువ వాడతారు, బట్ అడవిలోనే ఎక్కువ దొరికిద్ది ఈ మొక్క అని చెప్తున్నారు మనకి. అండ్ ఇది ఉన్న చోట పిడుగులు కూడా పడవు అని కొంతమంది అయితే అంటారంట.
పువ్వు అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ ఇది వచ్చేసి పంచవటి వనం అనమాట. ఇక్కడ ఉన్న 5 రింగ్స్, ఒక్కొక్క రింగ్ వచ్చేసి ఒక్కొక్క మొక్క అయితే వేస్తారు. స్టార్టింగ్లో మారేడు అండ్ సెకండ్ వచ్చేసి పగోడా, ఇట్లా ఈ విధంగా ఒక్కొక్క రింగ్కి ఒక్కొక్కటి వేస్తారు. సీతా అశోక, అది కూడా వేరే ప్లాంట్. ఇది నువ్వు ఇది మీ అక్క అలాగా. సో ఫైనల్గా ఇందాక నుంచి మనం ఎదురు చూస్తున్న ఎర్రచందనం తోటలకు అయితే మనం వచ్చేసాం. సో ఇదంతా చుట్టూ మనకు కనిపించేదంతా రెడ్ శాండిల్ వుడ్ అనమాట. సో ఇది ఆల్మోస్ట్ 50 to 60 years నుంచి ఇక్కడైతే ఉందని చెప్పి ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు మనకి. సో చూడండి మీరు. అండ్ ఇక్కడ ఈ రెడ్ శాండిల్లో కూడా 2-3 రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి. పైకి వచ్చేసి రెడ్ శాండిల్ లాగా ఉండి కింద అంతా నార్మల్గా ఉండేది. బట్ ఇది మనకు వచ్చేసి ఒరిజినల్ రెడ్ శాండిల్. యాక్చువల్లీ ఇది వచ్చేసి ఇంకో వ్యూ పాయింట్ అనమాట. సో ఇందాక మీరు చూశారు కదా, మొత్తం ఇదంతా ఈ ఏరియల్ వ్యూ లాగా అయితే కవర్ చేస్తుంది ఈ మొత్తం ఈ నగరవనం మొత్తం. సో వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. సో ఫ్రెష్ ఎయిర్ అంతా చాలా నైస్, మంచిగా మీరే డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఈ ప్లేస్ ఇదైతే ఇక్కడ.